ఇప్పటి వరకు నీ గురించి వినబడిన చెడు సాక్షి, ఇప్పటి వరకు నీ గురించి జరిగిన చెడు ప్రచారం, ఇప్పటి వరకు నీ గురించి పలు విధాలుగా మాట్లాడుకున్న ప్రతి ప్రచారాలు యేసు నామములో పాత పేరును దేవుడు తుడిచివేసి కొత్త సాక్ష్యముతో దేవుడు నిన్ను నింపునుగాక. నిన్నటి వరకు నేను చూసి అవమానపరిచి హేళన చేసి పనికిమాలినోడు, మన ఇంట్లో అడుగు పెట్టకూడదు, మనం వాడి చేతులు కలపొద్దు, వాడితో మాట్లాడితే మనకు దరిద్రం పట్టుకుంటది అన్నారే, వాళ్ళందరూ ఈ రోజు నుండి నీ గురించి ఒక సాక్ష్యం చెప్పబోతున్నారు. ఏమన్నా తెలుసా? అదృష్టవంతుడు, భాగ్యవంతుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, అట్టి సాక్ష్యం ప్రతి ఒక్కరి నోట వినబడునుగాక. నీ పేరు ఎవరి చెవున పడితే వాళ్ళు ఏమనాలంటే, పలానా వ్యక్తి సూపర్ అండి, అసలు భక్తిపరుడండి, ఆత్మీయుడండి, యథార్థవంతుడండి, నీతిమంతుడండి అని చెప్పాలి. ఈరోజు నీ గురించి సేవకుడు సాక్ష్యం ఇస్తున్నాడు, నీ గురించి సంఘం సాక్ష్యం ఇస్తున్నారు, నీ గురించి నీ పక్కన వారు సాక్ష్యం ఇస్తున్నారా, నీ గురించి నీ తోటి వ్యక్తులు సాక్ష్యం ఇస్తున్నారా? దైవజనుడు ఒకరి నిమిత్తమై సాక్ష్యం ఇచ్చినాడంటే దేవుడు ఎంత సంతోషపడతాడు, దేవుడు ఎంత సంతోషపడి చప్పట్లు కొడతాడు, వారి కొరకు లేచి నిలబడతాడు. ఆయన నిన్ను తృణీకరించి, నిన్ను దూషించి, నేను హేళన చేసి, నేను అవమానపరిచి ఇక నువ్వు పనికి రావు అన్నవారందరూ చూస్తుండగానే నువ్వు ఆ వీధిలో నడుస్తుండగా నిన్ను చూసి వణుకు ఆ వీధిలో దేవుడు పుట్టించునుగాక.